అని ఏమన్నాడు తెలుసా? అరే, నువ్వు నా మాట వినలేనప్పుడు నీ మీదకి శిక్ష వస్తుంది. ఆ శిక్షలో బాధపడుతున్నప్పుడు దానికన్నా ఎక్కువగా నేను బాధపడుతున్నాను. వీడు ఎలా చేసి ఉండకపోతే బాగుండు, ఈ రోజు పరిస్థితి ఎలాగైందని నేను బాధపడుతున్నాను. నేను హృదయపూర్వకంగా నీ శిక్షించాలని కూడా శిక్షించడం లేదు. నేను హృదయపూర్వకంగా నలపేయాలి అనుకుని నీకు ఈ పరిస్థితిని కూడా నేను తీసుకెళ్ళడం లేదు. నేను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ నీకు తెలియజేయడానికి నిన్ను మార్చుకుని నా దగ్గర నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. ప్రయత్నాలకు లొంగకపోతే కనీసం కొడతేనైనా వింటవేమో అనుకుని ఈ మాటలు చెప్పుకుంటున్నాను. కానీ బ్రతుకులో మార్పు కనిపించకపోతే నీకు ఇస్తున్నటువంటి శిక్షలు కూడా మనస్ఫూర్తిగా ఇవ్వలేకపోతున్నాను. నేను బాధపడుతూనే నిన్ను శిక్షిస్తున్నాను. ఈ మాట మీకు అర్థమైతే నిజంగానండి దేవుడి పాదాలను పట్టుకుని విడిచిపెట్టమండి. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు కూడా హృదయపూర్వకంగా కసితో కొట్టడం లేదంట, ఆయన బాధపడుతూ కొడుతున్నాడట నిన్ను. సంపూర్ణమైనటువంటి ఆలోచనతో నీ మీద నలిపేయాలనుకునే ఆలోచన ఆయనకి లేదట. నేను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు కనుక నాకు మనసు